హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనము మా సహజంగా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఎలాంటి నాన్ వెజ్ తీసుకోవాలి అనే దాని గురించి లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎలాంటి వెజిటేబుల్స్లలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అంటే అధికంగా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ని కనుక తరచుగా తీసుకుంటూ ఉదయము, అదేవిధంగా మధ్యాహ్నము, రాత్రి ఏ విధంగా అయినా సరే ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి బాదం కానివ్వండి, కాజు, కిస్మిస్ కానివ్వండి, అంజీరా కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, వీటిని తరచుగా తీసుకుంటూ ఉంటే శరీరానికి మంచి ప్రోటీన్స్ అందిస్తూ ఉంటుంది. దీనివల్ల హార్మోన్స్ లెవెల్స్ అంటే ఎక్కువగా పెరుగుతుంటాయి. ఇకపోతే స్పినాచ్, పాలకూరలో కూడా ఈ హార్మోన్స్ పెంచడానికి కావాల్సినటువంటి జింక్ అనేది అధికంగా ఉంటుంది. బ్రోకలీ కూడా కొన్ని ప్రాంతాల్లో సూపర్ మార్కెట్స్లలో అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా బ్లాక్ బీన్స్ అంటే మనకు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి బీన్స్ ఏవైనా సరే తీసుకొని ఉడకబెట్టుకొని ఆ సూప్ తాగడం కానివ్వండి, లేదంటే ఆ బీన్స్ కూడా తీసుకోవడం కానివ్వండి, ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి పెరగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మునగాకు కానివ్వండి, మునగకాయ కానివ్వండి, దీనిని ఏ విధంగా అయినా సరే మనం తీసుకోండి. మునగాకు అయితే కనుక దంచి దాని యొక్క జ్యూస్ తీసుకోవచ్చు. కొంతమంది పచ్చడి కూడా పెడుతూ ఉంటారు. అదేవిధంగా మునక్కాయ అయితే కనుక మునక్కాయ కర్రీ కానివ్వండి, చట్నీ కానివ్వండి, అదేవిధంగా దీని యొక్క సాంబార్లో కానివ్వండి, ఈ మునగకాయల్ని అధికంగా తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటుగా అధిక మొత్తంలో మీరు మొలకలు అంటే పెసర్లు కానివ్వండి, శనగలు కానివ్వండి, ఇలాంటి మొలకల్ని కూడా ప్రతిరోజు ఉదయం పరికటన కనుక తీసుకుంటున్నట్లయితే దీని యొక్క టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా పెరగడం ఉంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే అధిక మొత్తంలో ఆయిల్ పోసి ఈ కూరల్ని వండడం కానివ్వండి, ఫ్రై చేసుకోవడం కానివ్వండి చేస్తుంటారు. ఆయిల్ ఎక్కువైతే తీసుకుంటారో ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ పెరగడం అనేది కొద్దిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే ఈ రక్తనాళాల వంటి అనేటువంటి ఫ్యాట్ లాగా తయారైపోయి బ్లడ్ సర్క్యులేషన్కి అడ్డుపడుతూ ఉంటుంది. మనకు కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అధికంగా పెరగడం. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అధికంగా పెరగాలి అని అంటే దానికి కావాల్సినటువంటి హార్మోన్స్ డెవలప్ చేయాలి అని అంటే ఇలాంటి ఫుడ్స్ని చాలా తక్కువ ఆయిల్తో మనం తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మష్రూమ్స్లలో కూడా ఈ హార్మోన్స్ లెవెల్స్ని పెంచడానికి కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానీ చాలా అధిక మొత్తంలో ఉంటాయి. తరచుగా అంటే వీక్లీ వన్స్ అయినా సరే మీరు ఈ మష్రూమ్స్ అనేవి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా చాలా మంది చిన్న ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా బ్లడ్కి మంచి ఫ్లోటింగ్ అనేది పెరగడం అనేది జరుగుతుంటుంది. మనసు మంచి ప్రశాంతత ఉండడం. ముఖ్యంగా ఏంటంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంచుకోవాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రతిదానికి ఎగ్జైట్ కాకూడదు. వర్క్ అయిపోయాక బయటనే వదిలేసేసి ఇంట్లోకి రావాలి. ఇలాంటి చిన్న అలవాట్లు చేసుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా ఇప్పుడు చెప్పిన ఫుడ్ ఐటమ్స్ కనుక క్రమం తప్పకుండా అన్ని రకాల వెజిటబుల్స్ మనం తినొచ్చు. బట్ ఈ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి కావాల్సినటువంటి ఈ ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా రేర్ గానే ఉంటాయి. సో అలాంటి వాటిని కనుక మనం అంటే ఈ నాన్ వెజ్, వెజ్ తినేవాళ్ళు ఈ రెండు కంపెనీ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలా వీక్లీ వన్స్ నాన్ వెజ్ కానివ్వండి, అదేవిధంగా వెజిటేబుల్ కానీ ఇవి తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోకుండా మనం ఎన్ని రోజులైనా సరే కాపాడుకోవచ్చు. హార్మోన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితేనే అంగస్తంభాలు కానివ్వండి, శీఘ్రస్ఖలనం కానివ్వండి, స్వప్నస్ఖలనం, నరాల బలహీనతలు ఇవన్నిటిని కూడా మనం దూరంగా ఉంచవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మన ఈ లైఫ్ స్టైల్లో ఇవి కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ విషయంలో చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేసి అధికంగా మద్యం సేవించడం, ఇష్టమైనట్టుగా నాన్ వెజ్ తినడం, ఇష్టం ఉన్న కూరలు అధిక మొత్తంలో ఆయిల్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటి వాటికి చాలా మంది అలవాటు పడిపోయారు. అవి లేకుండా ఉండలేని పరిస్థితి. సో అవి ఉన్నా కూడా వాటిని తీసుకునే పద్ధతిలో తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని కలగకుండా మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విషయంలో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంది పాలు తీసుకుంటారు. పాలు కనుక మీరు చిక్కటి పాలు తాగినట్లయితే అవి మీకు కొంచెము కీడు చేసే అవకాశం ఉంటుంది. కొంచెం పాలు అనేది పలుచగా తీసుకోండి. పిల్లలకు పోసిన పలుచగానే పోయండి, మీరైనా పలుచగా తీసుకోండి. ఇలా పలుచటి పాలు వాడడం వల్ల శరీరానికి కూడా మంచి ప్రోటీన్స్ అందుతుంది. దీని వల్ల కూడా మనకు శరీరంలో దానికి కావాల్సినటువంటి అనేక రకాల విటమిన్స్ ని నేరుగా అందించగలుగుతాం. చిక్కటి పాల వల్ల చిన్న సమస్యలు కొంతమందిలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా కనుక మీరు డైట్ ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ ఆరోగ్యాన్ని మీరు ఎన్ని సంవత్సరాలైనా కాపాడుకోగలరు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.